నమస్తే అన్న. నమస్తే చెప్పండి. 2024 ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో ఎవరు నెక్స్ట్ సీఎం అనుకున్నారు ఆంధ్రాలో? మేబీ ఆల్మోస్ట్ జగనే ఉంటారు. ఎందుకు జగన్ గారు మెయిన్గా మీకు? ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ అవైలబుల్స్ ఉన్నాయన్నమాట. ఆయన వల్ల లబ్ధి పొందినంత ఇంకా ఎవరు సీఎం చేయలే నాకు తెలిసి. వైఎస్ తర్వాత జగనే. అంటే నవరత్నాలు అని చెప్పేసి పథకాలు ఇస్తున్నారు కదా, సో వాటిని ప్రతిపక్షాలు వీటి వల్ల మరో శ్రీలంక అయిపోతుందని చెప్తున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? వాళ్ళు ఇంకా ఎట్లనే అంటారు అబ్బా, ఎందుకంటే ఆ, వాళ్ళు రావాలి కదా, నెక్స్ట్ వాళ్ళు రావాలనేసి ఇప్పుడు మంచి చేసిన దానికి మంచి అన్నారనుకో వాళ్ళ కిందకి అయిపోతారని వాళ్ళ బాధలు. ఇంకోటి వాళ్ళు కూడా కొన్ని పథకాలు అనౌన్స్ చేశారు నెక్స్ట్ మేనిఫెస్టో, దాని గురించి. అంటే ఇవే కాపింగే కదా, వేరే కొత్తవైతే లేవు. అయినా ఈయన మీద ఉన్న నమ్మకం వాళ్ళ మీద లేదు, ప్రతిపక్షం మీద లేదు. మాట తప్పుతారు వాళ్ళు. ఈయన ఆల్మోస్ట్ అన్నీ సక్సెస్ఫుల్గానే పోతున్నాడు. అంటే కొన్ని మైనస్లు ఉన్నాయి, అయినా దాని ముందు కనపడడం లేదు. ఇంకొకటి స్కూల్స్లో నాడు నేడు పథకం కింద స్కూల్స్ బాగా చేయడం కానీ, స్కూల్లో ట్యాబ్స్ ఇవ్వడం కానీ పిల్లలకి ఎలా అనిపించింది? అంటే ముందు అంత ప్రాబ్లమ్స్ లేవు స్కూళ్ళలో. ముందు అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే బయట నుంచి ఐడెంటిఫై అయిపోతుండే, ఇప్పుడు కష్టం అనమాట. ఎందుకంటే చాలా అప్డేట్ అయినాయి అనమాట స్కూల్స్ కూడా. ఇంకా ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఇంకా ఇంగ్లీష్ మీడియం అవన్నీ పెట్టేసి పేదలకు చాలా అభినందనగా ఉందన్నమాట. ఇంకొకటి ఆ స్కూల్స్లో ఏవైతే ట్యాబ్స్ ఇస్తున్నారో 8th 9th 10th వాళ్ళకి, సో వాటి వల్ల పిల్లలు చెడిపోతున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నారు కదా, దాని గురించి. అంటే దాంట్లో కూడా మనకి ఇప్పుడు టెక్నాలజీ అనేది అన్ని విధాలు యూస్ చేసుకోవచ్చు. మనకి ఎంత వర్క్ కావాలో అంతే పెట్టేసి లాక్ పెట్టే సిస్టమ్ కూడా ఉంది దాంట్లో. దానివల్ల పిల్లలు చెడిపోతారనడం తప్పు. ఫ్యూచర్ అప్డేషన్ అయితే చూపిస్తున్నాడు. ఎన్నాళ్ళు ఈ తెలుగు అనేసి రైటింగ్ అనేసి ఇంకా ఇన్నాళ్ళేనా, ఎక్కడో పోతుంది దేశం. మనల్ని ఇంకా అక్కడే పెట్టాలంటే ఎట్లా చెప్పు, ఇంకెప్పుడు ఎదగాలి? వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం చెప్తారండి? వాలంటీర్ వ్యవస్థ ఎంతవరకు జనాలకు యూజ్ అవుతుంది? వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల జనాలకు 90% పని తగ్గిపోయి అంటే ఇబ్బందులు తగ్గినాయన్నమాట. ప్రతిదీ సమకూరుస్తారు, అప్డేట్స్ వస్తున్నాయి. తెలియని వాళ్ళకి కూడా చేస్తున్నారు అనమాట. ఏమన్నా పథకాలైనా ఏమన్నా అవసరానికి వాళ్ళకి వాడుకునేకైనా, అందువల్ల బాగానే ఉంది. అంటే ఆ థాటే హైలైట్ అనమాట. ఏవైతే పథకాలు ఇస్తున్నారో అందరికీ అందుతున్నాయండి? మ్యాక్సిమం అందరికి అందుతున్నాయి, ఉన్నోడికి తప్ప. లేనోడికి ప్రతి ఇంటికి అందుతుంది అబ్బా. ఇది ఈ విషయంలో మాత్రం గ్యారంటీ. హాస్పిటల్స్ అవైలా ఉన్నాయి. ఇంకోటి ఆరోగ్యశ్రీని 25 లక్షలు పెంచారు కదా, ఎలా అనిపించింది? మళ్ళీ చాలా హ్యాపీనే కదా. 25 లక్షలు అంటే ఇప్పుడు పేదరికంగా ఉంటాడు వాడు, హాస్పిటల్ చూపించుకోవడమే కష్టము. అట్లాంటి వాడికి ఏమన్నా డిసీజ్ వచ్చిందనుకో పెద్దది, ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటే అప్పుడు 25 lakhs అనేది ఇదే కదా. లేదంటే యాడ్ నుంచి సావాల్సిందే అతను, వేరే ఆప్షన్ అయితే లేదు. ఇప్పుడు 25 lakhs అని అతను హ్యాపీగా చేసుకొని మళ్ళీ రికవర్ అవ్వగలడు. నెక్స్ట్ మళ్ళీ జగన్ గారు సీఎం అయితే ఇంకెలాంటి మార్పులు చూడొచ్చు? నెక్స్ట్ అంటే టోటల్గా ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇది ఇంకా ఎట్లా అంటే ఇప్పుడు ఇన్ని బందర్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఎక్విప్మెంట్స్ అనేవి రెడీ అయినాయి అనమాట. అవి ఫుల్ఫిల్ అయిపోతే ఇంకా నెక్స్ట్ ఆయన్ని అడ్డం పడేవాళ్ళు ఎవరు ఉండరు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, మరి పోటీ ఇవ్వగలుగుతారు? ఏ ఆప్షన్ లేదు అసలు. అది పవన్ కళ్యాణ్ అనేది ఆప్షన్ అసలే లేదు. అది ఆయనకు సపోర్ట్గా అంటున్నారు. ఆయన చూస్తే ఆయన మాటల మీద అంత ఇది లేదనమాట, నమ్మకాలు లేవని. మాట జల్దీ మారుస్తాడు ఆయన చంద్రబాబు. ఒక ముక్కలో నెక్స్ట్ సీఎం జగనే, వేరే ఆప్షన్ లేదు ఇంకా.